వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనం ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులు ఇటీవల కాలంలో జాబ్ క్యాలెండర్ గురించి చర్చించడం, తర్వాత జాబ్ క్యాలెండర్ రావడం అనేది జరిగిపోయింది. సో మనం ఈరోజు పత్రికలలో ఉన్న కొన్ని వార్తలు కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా జాబ్ క్యాలెండర్ దిశగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది అని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం మార్చి 1 నుంచి ఏప్రిల్ 30 మధ్యన ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయనేది వాళ్ళు తెలుసుకోవడం అనేది జరగాలి, అంటే నోటిఫై అయిపోవాలి. ఈ యొక్క మార్చి 1 నుంచి ఏప్రిల్ 30 అంటే దాదాపుగా ఒక 60 రోజుల కాలం పాటు వేకెన్సీ పొజిషన్స్ అన్నీ కూడా వీళ్ళు తెలుసుకున్న తర్వాత జూలై 31 లోపు దీనికి సంబంధించినవన్నీ కూడా ఆయా డిపార్ట్మెంట్ల కార్యదర్శులు దీన్ని నోటిఫై చేయడం, తర్వాత వచ్చే వరకు మనకు సెప్టెంబర్ అక్టోబర్ మాసాలలో ఆ సంబంధిత ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. దీంతో మనకు వచ్చిన క్లారిటీ ఒకటి ఏంటంటే, కేవలం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఇకపై నుంచి జాబ్ క్యాలెండర్ అనేది పాటిస్తుంది. దానికి అనుగుణంగా ఈ యొక్క ఉద్యోగాలు రావడము, ఆ తర్వాత ఉద్యోగార్థులకు లాభం జరగడం అనేది కూడా ఉంటుంది. ఎందుకు అంటే ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియదు, ఆ వచ్చిన నోటిఫికేషన్కి ఎగ్జామ్ ఎప్పుడో రిజల్ట్ ఎప్పుడో అన్నదానికి కాలయాపన జరుగుతూ ఉంటుంది. నిజానికి తెలంగాణలో అయితే ఇది చాలా ఎక్కువగా జరిగిందని మనం చెప్పొచ్చు. దశాబ్ద కాలం పట్టింది ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చి ఇప్పటివరకు ఎగ్జామ్ కూడా జరగలే. అంటే దాదాపు 2011లో వచ్చిన గ్రూప్ 1 తర్వాత 2014, ఒకవేళ ఈ 2024, సో ఇది కూడా అయిపోయిందంటే దాదాపుగా మనకు 14 కాదు 15 సంవత్సరాల కాలం తీసుకున్న వాళ్ళం ఏంటంటే 3 పంచవార్షిక ప్రణాళికలు అయిపోయినట్టుగా ఉంటుంది. అలా కాకుండా జాబ్ క్యాలెండర్ ఉండడం వల్ల ఒకవేళ పోస్టుల సంఖ్య మనకు తగ్గొచ్చు. ఎందుకు అంటే 4-5 సంవత్సరాలకు వచ్చే నోటిఫికేషన్లో 100 కనిపించవచ్చు. ఇప్పుడు కాస్త 500 ఉన్న నోటిఫికేషన్ ఒక 300, 200 అట్లా తగ్గొచ్చు. కొంత అయితే మాత్రం ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంటుంది. తగ్గినా మనకు ఒక ఇన్ టైంలో ఎగ్జామ్ జరగడం అనేది జరుగుతుంది అన్నది చూసాం. మరొక సంస్కరణ ఏపీపీఎస్సీ అంతర్గతంగా బయట జరుగుతున్న చర్చ ఏంటంటే, ఈ జాబ్ కేటగిరైజేషన్ కూడా జరగబోతుంది. దాదాపు ఒక 5 డిపార్ట్మెంట్లు, అంటే 5 కేటగిరైజేషన్ చేయడం, ఒకటి అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్, ఒకటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఒకటి పోలీస్ అంటే టీచర్ డిపార్ట్మెంట్, ఒకటి మెడికల్ డిపార్ట్మెంట్, ఒకటి మిస్లేనియస్ డిపార్ట్మెంట్గా ఇట్లా ఒక 5 రకాల కేటగిరైజేషన్ చేసేసి వాటికి సంబంధించిన ఒక కామన్ ఎగ్జామ్ అనేదాన్ని ఎన్నుకొని దాని ద్వారా ముందుకు తీసుకెళ్లాలన్నది ఉంది. అంటే సో ఉన్న సిస్టమ్ ఏదో మారుతుంది అన్నది కాదు, కానీ ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ పోస్టులని ఒక దాంట్లో ఉండడం, తర్వాత ఇంజనీరింగ్ అన్నీ ఒక కేటగిరీలోకి తేవడం, సో ఆ యొక్క వేకెన్సీ పొజిషన్స్ అంటే మనకు కొంత క్లారిటీ రావడం అనేది జరుగుతుంది. చాలా సందర్భాలలో మనం చూస్తే డిఫరెంట్ ఇంజనీరింగ్ పోస్టులకు డిఫరెంట్ టైంలో ఎగ్జామ్ పెట్టడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఒకవేళ జెన్కో ట్రాన్స్కోలు సంబంధించింది కనుక మనం చూస్తే అదో సేమ్ క్వాలిఫికేషన్తో ఎగ్జామ్ జరుగుతుంది. అదే రిలేటెడ్గా ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా కొంత, ఇది కాకుండా ఒకే దగ్గర కనుక జరిగితే ఎగ్జాంపుల్ సివిల్ అని అనుకుందాం, లేదా ఎలక్ట్రికల్ అనేటివి ఒకటే దగ్గర కనుక జరగడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఆ కేటగిరీ పోస్టుకు వాళ్ళు ఎన్నిక అవుతారు, బట్ రెగ్యులారిటీ అనేది కొంత సిస్టమ్ చేంజ్ అనేది అవ్వడం జరుగుతుంది. సో దీంతో ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ పిఎస్సికి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కూడా వాళ్ళు కూడా క్రమ పద్ధతిలో దానికి సంబంధించిన దాన్ని డెవలప్మెంట్ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సాధించే అవకాశం రెగ్యులర్గా పెరుగుతుందని భావిస్తూ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఆల్.